హలో గైస్, వెల్కమ్ టు అమ్ము హోమ్ వ్లాగ్స్. మనం ఈరోజు మన ఛానల్లో మొదటి వీడియో సందర్భంగా చికెన్ కర్రీ వండుకుందాం. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటా, ఒక రెబ్బ కరివేపాకు కోసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేద్దాం. వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆగేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుందాం. చూసారా, మగ్గిపోయినాయి. ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అడుగంటకుండా కలుపుకోండి. వీడియో చూసే ముందు మన వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో కామెంట్ చేయండి. కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. టూ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగా పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు, మనం ముందుగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఎందుకు అంటే చికెన్ కర్రీలో బాగా వాటర్ వస్తాయి కాబట్టి చికెన్లోంచి ఆ నీళ్ళంతా పోయే వరకు బాగా మగ్గనివ్వండి. మనం వేసిన ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ముక్కకు పట్టేలాగా మగ్గనివ్వండి. బాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ ఆగినాక తీసినాక మళ్ళీ ఒకసారి తిప్పుకొని బాగా కలుపుకుంటే మొక్క నలగకుండా పక్క నుంచి చక్కగా కలపండి ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ ఊరికే పీసులు విడిపోతాయి. విడిపోకుండా నిదానంగా కలపండి. బాగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. బాగా కలపండి. కారం అంతా పట్టేదాకా ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని తీసి 1 గ్లాసు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. బాగా కలిపి మూత పెట్టుకుందాం. ఈ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకోండి. రైస్లోకైనా సరే, చపాతీలోకైనా, దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే కలుపుకొని చూసారా ఎంత చక్కగా ఉందో. చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టైల్లో చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకుందాం. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా చల్లుకొని ఒకసారి కలుపుకుందాం. కూర అడగంటకుండా కలుపుకుంటూ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా కలుపుతూ ఉంటే ముక్క నలగకుండా చాలా బాగుంటుంది. మీ అందమైన చేత్తో నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టి చూసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దగ్గరలోకి వచ్చింది చూసారా, గ్రేవీ ఎంత బాగుందో. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. సరే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.